హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలంగాణ అమ్మాయి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. ఈరోజైతే ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసి చూపిస్తా. ఇక దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే బయటనే కొంట పారాషూట్ ఆయిల్, మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రెడీ చేసుకుంటాను అనమాట న్యాచురల్గా ఆయిల్ని. బయట కొనే కొంతమందికి పడతాయి, కొంతమందికి పడాయి. నాకైతే పారాషూట్ ఆయిల్ పడుతుంది, కాకపోతే జుట్టు ఎక్కువ ఊడుతుంది అనమాట. నేను ఇంట్లో ఇట్లా రెడీ చేసుకున్నాను అనుకోండి, దానికి ఏం ఊడదనమాట. అందుకని ఇంట్లో ఇట్లా రెడీ చేస్తా. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని నూనె అంతా దాంట్లో పోసేసుకోవాలి. మంటని మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దీని పక్కన పెట్టేసుకున్నాక, మీకు ఒకవేళ జుట్టుకి కరివేపాకు పడుతుంది అనుకుంటే కరివేపాకు వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. నాకైతే కరివేపాకు అస్సలు పడదు నా జుట్టుకి. ఇక మెంతులు ఇవి రెండు ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. పారాషూట్ ఆయిలే వాడాలని ఏం లేదు, మీరు జుట్టుకి ఏ ఆయిల్ వాడితే అది వాడుకోవచ్చు అనమాట. ఇక నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, 3 చెంచాల వరకు మెంతులు వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయ అనేది బాగా ఉడికించుకోవాలన్నమాట. ఎట్లా అంటే మనం ఇప్పుడు ఫ్రై ఆనియన్ చేస్తాం కదా, అట్లా ఉడకాలన్నమాట. మంట అనేది ఎక్కువ పెట్టద్దు అస్సలు. ఇక ఈ కలర్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక ఒకవేళ మీకు టైం ఉంటే కనుక దీన్ని వడగట్టకుండా ఒక రాత్రంతా అట్లనే పెట్టుకోండి. లేదు టైం లేదంటే కనుక ఒక 2 గంటలు మాత్రం కంపల్సరీ అట్లనే పెట్టుకోవాలన్నమాట. నాకు టైం ఉంది కాబట్టి నేను రాత్రంతా అట్లనే పెట్టి ఇక తెల్లారి గట్లయితే వడగట్టేస్తున్నా దీన్ని. నేనైతే ఒక్క చుక్క నూనె కూడా కిందకు పోనీయను అనమాట. ఎందుకంటే ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది జుట్టుకి. కావాలంటే మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఎట్లా వాడాలంటే రాత్రిపూట పెట్టుకొని పొద్దున్న లేచి తల స్నానం చేసుకోవడమే. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే కనుక అట్లానే పెట్టేసుకోండి, ఏం ప్రాబ్లం అవ్వదు. ఇక ఈ వడగట్టుకుందంతా పక్కన పడేసి ఇక ఆయిల్ మాత్రం పెట్టుకోండి. దీని కలర్ చేంజ్ అయింది, వాసన కూడా మస్తు ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.